తెలంగాణ ఉద్యమంలా ఎట్లుండేనోళ్ళ ప్రతి ఒక్కరు కదిలిండ్రు. సడట్ల మీదకి వచ్చి జంగు చేసిండ్రు. సకల జనులు సమ్మెకు దిగిండ్రు. ఇండ్లకు పోవచ్చుడు తిప్పలైతదని ఇండ్లకు పోకుంటేనే తొవ్వల మీదనే వంట వార్పులు చేసుకున్నారు. నిద్రలు కూడా చేసిండ్రు. ఆఖరికి ఢిల్లీ మెడలోంచి తెలంగాణను సాధించినాం. ఆనాటి పోరాటాలను యాద్ చేసేటట్టు గీడ కొందరు జంగు చేస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ డిమాండ్ లేంది ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. SBI down down SBI down down ఇదేమి బ్యాంకు దొంగల బ్యాంకు దోపిడి బ్యాంకు ఇదేమి బ్యాంకు దొంగల బ్యాంకు దోపిడి బ్యాంకు అరాచకం మాకు గోస అంటే గోస కాదు పోండ్రిల్లది. మంచిర్యాల జిల్లా చెన్నూరు కాడున్న SBI బ్యాంకుల బంగారం కుదబెట్టి పైసలు తీసుకున్నందుకు ఈళ్లకు ఎర్రటెండల టెంట్ వేసి కూసోవాల్సి వస్తున్నది. ఇప్పటిదాకా ఎవ్వలు చేయని తీల్రా బ్యాంకు ముంగట వంట వార్పు పెట్టుకోవాల్సి వస్తుంది. సామాన్య కస్టమర్లకు ఎవ్వలకు దక్కని బ్యాంకుల తిండి తినే భాగ్యం కలుగుతున్నది. బంగారం కుదబెట్టి బ్యాంకుల పైసలు తీసుకుంటే ఏడాది కోపారి వడ్డీ ఉన్నప్పుడు అసలు గట్టి బంగారం ఇడిపించుకుంటాం. గీడ మాత్రం కథ వేరున్నదుల్లా. పైసలు కట్టినా ఇలా బంగారాన్ని ఇల్లు కన్లారా చూసే భాగ్యం కల్పిత్తలేరట ఈ చెన్నూరు బ్యాంకోళ్ళు. గట్లెందుకంటే అసలు ముచ్చట చెప్తలేరట. ఇయ్యల్లా రేపు అనుకుంటా 9 నెలల సుంది తిప్పుతున్నారట. ఈ సౌజన్యక్క ఆమె గోసేందో చెప్పుకుంటదట. ఈనుండ్రి. నేను మా ఆయన హెల్త్ బాగలేక మా అమ్మాయి బంగారం తీసుకొచ్చి బ్యాంకులో పెట్టిన 1 ఇయర్ అయింది. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మా అమ్మాయి అడుగుతున్నా తీసుకొస్తామనేస్తే దొంగలు పడి దోసుకుపోయిండ్రు. మా ఆయన మంచిగా అయింది కానీ 9 నెలల నుంచి బ్యాంకులో పొన్న తిరుగుతున్నాం కానీ వాళ్ళు ఏ సమాధానం లేదు. మాకే ఇంకా నోటీసులు పంపిస్తాను. ఇట్లా నోటీసులు పంపితే మేము అటు ఇటు తిరగలేము. మా ఆయన చాలా మంచి లేడు. 1 ఇయర్ నుండి ఆయన బాగానే లేడు. నేను ఒక్కదాని వల్లనేమో తిరగడం కాదు. వాళ్ళు కూడా బంగారం ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. బ్యాంకు దగ్గరకు వస్తే వాళ్ళు ఏ సమాధానం చెప్పడం లేదు. మాకే నోటీసులు పంపించిన తర్వాత మేము ఎట్లా కట్టుతాం? వాళ్ళు నోటీసులు పంపించారు, అది కరెక్టేనా? కాదు. వాళ్ళ బంగారం వాళ్ళ దగ్గరే ఉంటదట. మేము మాత్రం బంగారం లోను కట్టేస్తే వాళ్ళు ఇచ్చే వరకు మేము వెయిట్ చేయాలట. ఈ బ్యాంకులు సల్లగుండా పెద్ద పర్షానే మోపు చేసిండ్రు కదా. అసలు ముచ్చట ఏందంటే 9 నెలల కింద చెన్నూరు దిక్కు SBI బ్యాంకులో దొంగలు పడి బంగారం అంతా దోసుకుపోయిండ్రట. అటెంక దొంగలను దొరకబట్టి బంగారాన్ని రికవరీ చేసిండ్రట. కానీ పైసలు కట్టి బంగారం తీసుకుందామని ఖాతాదారులు పోతే ఈళ్ళ బంగారం వీళ్ళకి అప్పచెప్తలేరట. రూళ్ల పేర్లు చెప్పుకుంటా రేపు మా పని తిప్పుతున్నారట. గట్టిగా అడిగితే బంగారం కొంతే ఇస్తామని అంటున్నారట. మొత్తం పైసలు కడితే ఇస్తామని ఓపారంటున్నారట. కానీ ఎప్పుడు ఇస్తారో చెప్తలేరట. బాకీ ఉన్నోళ్లకు బాకీ కట్టుండ్రని నోటీసులు పంపుతున్నారట. అసలు ఉన్నదో లేదో తెలియని దానికి పైసలు ఎట్లా కడతామని వాళ్ళు మస్తు కోపానికి వస్తున్నారు. మరి ఈ బ్యాంకులదైనా ఏం పద్ధతి చెప్పుండ్రి. వడ్డీ పైసలు అయితే తీసుకుంటారు, ఛార్జీలు అంటే లోపటేసుకుంటారు గాని అసలు ముచ్చట అడిగితే చెప్పరా. ఇలా బాగోతం మీద CBI ఎంక్వైరీ పెట్టాలని బాధితులంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. కానీ అది అయితదో లేదో చూడాలి. మరి ఈ ఎండలు ఎప్పుడు తక్కువైతాయో తెలియదు కానీ యమదంచుడు దంచుతున్నాయోలా. ఈ ఎండలు చేయంగా మనుషులే కాదు మూగ జీవాలు సుతం అల్లాడిపోతున్నాయి. మనుషులంటే కూలర్లు ఏసీలు పెట్టుకొని జర చల్లబడుతున్నారు కానీ మూగ జీవాలు అట్లా కాదు కదా. ఎండకు ఎండుడే వానకు నానుడే అన్నట్టే ఉంటది పరిస్థితి. అందుకే గీడొక అన్న ఎసంటి ఉపాయం చేసిండో చూడుండ్రోలా. చూస్తున్నారా అనోల్లా ఈ అన్న ఏం చేస్తున్నాడో. ఈ మండే ఎండలకు జనాలే కాదు మూగ జీవాలు సుతం అల్లాడుతున్నాయి. మనుషులంటే నీడ పట్టుకుంటారు. ఇంకా తక్లీఫ్ ఉంటే కూలర్లల్లా నీళ్లు పోసుకొని మరి రూములు చల్లబడేటట్టు చేసుకుంటారు. కానీ మూగ జీవాలు అట్లా చేసుకోలేవు కాబట్టి ఎండ వేడికి పరేషాన్ అవుడు తప్పించి ఇంకో మార్గం ఉండదు. అందుకే గీ అన్నయ్య ఉపాయం చేసిండు. ఉత్తగా నీళ్లు చల్లితే అప్పటి మందమే చల్లగుంటది గాని మళ్ళా ఎంటనే వేడైతది. ఇక ఎప్పటికి చల్లగుండాలంటే ఆవు పెయ్యి చుట్టూ తట్ట సంచులు చుట్టి అవి ఆరకుండా నీళ్లు పోసుడే మార్గమని ఈ ఉపాయం చేసింది అన్న. ఇట్లా చేస్తే ఎంత ఎండ కొట్టినా వీటికి మాత్రం ఎండ తలగది. మీదికెంచి కూల్ అన్నట్టే ఉంటది. ఈ అన్న పేరు పెండ్యాల సురేందర్. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లె ఊర్లుంటాడు. అన్నకు ఆవులంటే చాలా ప్రాణమట. ఇదివరకు ఆవులకు సీమంతం కూడా చేసింది అన్న. ఇక ఇప్పుడు ఎండ నుంచి ఆవులను కాపాడుకునేటందుకు ఇంత చక్కటి ఉపాయం చేసిండ్రన్నట్టు. అంతేనానే అన్న? మా ఆవుకు ఈ వడదెబ్బ తలగకుండా ఉండడం కొరకు నేను ఈ ఉపాయం చేసి దీనికి తట్లు కట్టి గంటకొకసారి తడపడం వల్ల ఇది కూలై ఏ ఇబ్బంది లేకుండా మంచిగా మేత కూడా మేసి నీళ్ళు మంచిగా తాగి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విపరీతమైన ఎండలకు పశువులు కూడా వడదెబ్బకు సుడిబడి చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ చనిపోకుండా కాపాడుకోవడానికి రైతులకు ఇలాంటి ఉపాయం కూడా చేసి మంచిగా వాటిని సంరక్షించుకోవాలి పశువుల్ని.
ఇన్నారు కదా రైతులు, మీరు సుతం మీ ఆవులనైనా బర్లనైనా ఇట్లనే కాపాడుకోండ్రి. అసలుకే ఈ ఏడు ఎండలు ఎమదంచి కొడుతున్నాయి కాబట్టి అవిటికి ఎండ దెబ్బ తలగకుండా చూసుకోండ్రి, సరేనా? పబ్లిక్ ఇవాళ మా రాముల తాత రాలేదోల్లా, మరిగా మా చెల్లె శకుంతల ఏమి గ్రమ్ముంగటేసుకున్నదో ఆడుచుకుందాం పాండ్రి. ఓ అమ్మా ఉన్నవానే శకుంతల? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది, ఇద్దరం ఒకటై చేయగలిపితే మనకు ఎదురేమున్నది, మనకు బెదురేమున్నది. పోరికి నామారా ఊరికి పోయినట్టుంది కదా, ఎవరి చేనులో గడ్డి కొత్తాంది. మంచిగా అమెరికా ఊతా గంటకు $100 సంపాదిస్తా. అబ్బా ఓ పోరి, ఏమవుతుంది? నన్ను పోరి అని పిలిచే నారి. పీచే దేకో. అక్క నువ్వా? నేనే గాని ఇంటికి ఎప్పుడు పోయినవే, నాకు చెప్పనే లేదు. ఎవరికో కైకిలు కూడా పెట్టుకున్నట్టున్నావు, ఎవరికో? ఓసి పిచ్చక్క, నేను ఏడికి పోలేదే, ఇది మన ఆఫీస్ కాదే. వార్తలు ఎట్లా చెప్తలేవని కూలి పని కొంగ పెట్టిన రానే నిన్ను మన ఆఫీసర్లు. మంచిగా అయింది నీకు. ఐతార వార్తలు ఎవరు చెప్తాండ్రే? మీ తాత చెప్తాడా? నే తొడమొకదానా? నన్ను తొండముఖం దానంటవా? నాది తొండముఖం అయితే నీది గొండ్రి కప్ప ముఖమే. వారానికి ఒక రోజు వార్త చెప్పే నీకే గంతుంటే వారానికి 6 రోజులు వార్తలు చెప్పే నాకెంతుండాలనే? ఫీల్ అయింది చాలు గాని ఒక కొడవలు పట్టుకొని రా, గడి కోసం నేర్పిస్తా. నీకు వార్తలు చెప్పుడు నేర్పించి కొలువు పెట్టితే నాకు గడ్డి వీకుడు నేర్పించి కూలి పనికి తోలుదాం అనుకుంటున్నావా? చింతకాయలు అమ్ముకునే దానికి సిరిమంతం వస్తే ఆ వంకర టింకర కాయలు ఏంటి అని అడిగిందట. వెనకటికి ఏమవుతావు నీ అసోటిది. అంటే నీ ఉద్దేశం ఏంది? దాని అర్థమైంది? ఆ బ్రహ్మచారి సినిమాలా కమల్ హాసన్ ఏమన్నాడు? ఇప్పుడు గాయన ఎందుకు వచ్చిండే మధ్యలా? ఇంతకేమన్నాడు ఆయన? ప్రతిదానికి కొచ్చెన్లు వెయ్యొద్దు, మంచి సామెతలిని ఊకుండాలే అని అన్నాడు. అయ్యో సరే గాని గదేదో సినిమాలా గుడికాడ ఆడుకునేటోని తీసుకొచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేస్తామంటే చిల్లర కింద పడంగానే బిల్లా బిల్లా అని చిల్లర అడుక్కున్నట్టు వార్తలు చెప్పే కోలు విడిచిపెట్టి ఆఫీస్ ముంగట గడ్డెందుకు వస్తున్నావు చెప్పు? టాప్ సీక్రెట్. సీక్రెట్ లేదు, చింతకాయ లేదు, నాకు తెలియదు అనుకుంటున్నావా? వార్తలు ఎట్లా చెప్తలేవు కదా, జీతం దండుగా అని గడ్డి విప్పిస్తున్నారు కదా, నిజం చెప్పే. నాకు తెలియదు అనుకుంటానవా? అన్ని నీ నోటికి వచ్చిందని చెప్పి మళ్ళీ నిజం చెప్పానంటవేందే నప్పతట్ల మొక్కదానా? నన్ను నప్పతట్లదానంటవానే? నాలుక మచ్చలదానా? ముచ్చటేదో చెప్పు, లేకుంటే వీకానం చేలి. పీకంటవేందే కాకి కళ్ళదానా? ఉదాలు నువ్వు నన్ను వలకరిచ్చినావా, నేను నిన్ను వలకరిచ్చినా? ఇవాళ రాముల తాత రాలేదని నీ నోట్లో నోరు పెట్టిన చూడు, నా చెప్పుతోటి నేను కొట్టుకోవాలి. సరే సరే ఏడవకు, చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ఏ జమానాల యువల కొలువులు ఉంటాయో యువల కొలువులు పోతాయో తెలియకుండానే ఉన్నది అక్క. బొమ్మలతో మాట్లాడిచ్చి వార్తలు చదివిపిస్తాను. రేపు మన కొలువులు కూడా పోతాయి కావచ్చు. అట్లా ఏం జరగదే తల్లి. అయినా నువ్వు గడ్డి వీకేదానికి దీనికి ఏం సంబంధమే? అమెరికాలా గడ్డిగా అత్తరిస్తే నెలకు 10 లక్షల దాకా సంపాదించొచ్చటే. ఏ ఊక ఎవలే చెప్పింది నీకు? గడ్డి కోస్తే 10 లక్షలు ఇస్తారానే? అరే నిజమక్క, కావాలంటే ఇగో ఈ అమెరికాలో ఉండేటి అక్క చెప్పిన ముచ్చటిను. అమెరికా దేశంలో గడ్డి పీకే వాళ్ళు ఎంత సంపాదిస్తారో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ లేదా లాన్ మోవింగ్ చేసే వాళ్ళు గంటకు సుమారుగా $18 నుంచి $25 అయితే సంపాదిస్తారు. అంటే సుమారుగా నెలకి 2 నుంచి 4 లక్షల వరకు అయితే సంపాదన ఉంటది. అలా వేరే వాళ్ళ దగ్గర పనిచేయడం కాకుండా వాళ్ళ సొంత బిజినెస్ పెట్టుకుంటే, ఇప్పుడు మీరు చూసే వ్యక్తి అయితే ఆయన సొంత బిజినెస్ ఇది. ఈయనైతే గంటకు $100 అయితే తీసుకున్నారు. అంటే సుమారుగా నెలకు 5 నుంచి 10 లక్షలు ఈజీగా సంపాదించుకుంటారు. కానీ ఇది సీజనల్ బిజినెస్ అవ్వడంతో ఇది ఇలాంటి పనులు ఓన్లీ సమ్మర్ లోనే దొరుకుతాయి. వింటర్ లో వీళ్ళు ఏం చేస్తారంటే స్నో క్లీనింగ్ చేస్తారు, ఎందుకంటే స్నో ఇక్కడ ఎక్కువ పడిద్ది. ఇన్నవా అమెరికాలో సాఫ్ట్వేర్ కొలువులు వేసేటోళ్ళ కంటే గడ్డి కత్తిరించేటోళ్ళు ఎక్కువ సంపాదిస్తారట. ఎండాకాలం గడ్డి కోసేటోళ్ళు గంటకు $100 చొప్పున నెలకు 5 నుంచి 10 లక్షల దాకా సంపాదిస్తారట. అట్లనే ఇంట్లో ముంగట రోడ్ల మీద మంచు కురుతుంది కదా, అది ఎత్తి పోసినా నెలకు 4-5 లక్షలు ఎటు పోవట. అంటే ఇప్పుడు అక్కడ అక్క చెప్పిన ముచ్చటిని ఇక్కడ నువ్వు గడ్డి కోసుడు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నావా? అయితే యా, నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. ఆ తింగరి ట్రంప్ సాఫ్ట్వేర్ నౌకరీ చేసేటోళ్ళని తరిమేసేటందుకు చూస్తాంటే నువ్వు అమెరికా పోయి గడ్డి కోసే కొలువు చేస్తాను అనుకుంటున్నావా? ఓసి పిచ్చక్క, సాఫ్ట్వేర్ కొలువులు వాళ్ళలో కావాలి కాబట్టి మనలో నిలబడతాడు కావచ్చు, కానీ ఈ గడ్డి కోసే పనులు అమెరికాలో ఎందుకు చేస్తారే? అంటే గడ్డి పని చేసుడు నువ్వు అమెరికాలో నాముష్గా ఫీల్ అవుతారు అనుకుంటున్నావా? అట్లేం ఉండదే తల్లి. మన జనాల లెక్క కాదు, అక్కడ ఏ పని చేసేటోళ్ళైనా అందరినీ సమానంగా చూస్తారు. మన లెక్క సాఫ్ట్వేర్ గవర్నమెంట్ ఉద్యోగులే తోపులు అన్నట్టు చూడారు. అంతెందుకే మన దేశంలో చీయాక్ అంటారు గాని అదే అమెరికాలో షిప్పలు కడిగి సంపాదిస్తుంటారు మనోళ్ళు కొంతమంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పటికైతే ట్రంప్ తలుచుకొని ఇంట్లో బాసన్లు దొంపో. బాసన్లు దోముడు కాదే, ఆ ట్రంప్ నా చేతికి దొరకాలి, బాసన్లకు బదులు ఆయన దొరుకుతా.
తోమ్తావు చూసిండ్రు కదా పబ్లిక్. ఉట్టికి ఎగరలేనమ్మా సర్గానికి ఎగురుతుంది అన్నట్టు మా చెల్లె శకుంతల ఎగరం ఎట్లున్నదో దాని ఏషాలు గట్లనే ఉంటాయి గాని మనమైతే కర్మ వార్తల్ని చూద్దాం పాండ్రోల్లా. మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇట్లా పెద్ద పెద్దోళ్ళు ఎవరు రోడ్డెక్కినా గంటల కామానం ట్రాఫిక్ ఆపుతుంటారు. ఇక వాళ్ళ తొవ్వెంట నుంచి వెళ్ళిపోయేదాకా ట్రాఫిక్ లో ఇరుక్కపోయి అరుగోస వరుడే అవుతుంది. సరే మామూలు అయితే ఏం కాదు గాని పానంలో తక్లీఫ్ ఉన్నోళ్ళు అయితే పెద్ద పారేషాన్ కథే ఉంటది కదా. గసొంటి పరిస్థితి వస్తే గీ అన్న ఏం చేసిండో చూడుండ్రోల్లా. ట్రాఫిక్ ముచ్చటని చెప్పి రోడ్డు మీద కూర్చుండి ధర్నా చేస్తున్న అన్నను చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? ట్రాఫిక్ జయంగా ఈ అన్ననే ఇబ్బంది పడ్డాడు. దాంతోని కోపానికొచ్చి ఇట్లా రోడ్డు మీద ధర్నాకి దిగిండన్నట్టు. కర్ణాటక గవర్నర్ తావచంద్ గహ్లోత్ సారు పోయే కాన్వాయ్ కోసం అర్ధగంట దాకా అటు దిక్కు నుంచి పోయే జనాలందర్నీ ఆపేసిండట పోలీసులు. ఇక అట్లా ట్రాఫిక్ ఆపేటాలకు గర్భవతిగా ఉన్న భార్యను ఎమర్జెన్సీగా దావకనకు తీసుకుపోదామని అనుకుంటే నడిమిట్లనే ట్రాఫిక్ లో చిక్కుకుపోయిండట. దీంతోని ఆ అన్నకు మస్తు కోపం వచ్చి గవర్నర్ కాన్వాయ్కి అడ్డుపడతామని రోడ్డు మీద కూర్చున్నాడు. ఇట్లా కాకుంటే అటు దిక్కున్న పోలీస్ ట్రాఫిక్ లు నచ్చజెప్పి పక్కకు తీసుకుపోయిండ్రు. ఈ పరిస్థితి ఒక్క కర్ణాటకలానే కాదుల్లా, అంతటా కూడా గిట్లనే ఉన్నది. పెద్ద పెద్దోళ్ళు రోడ్డెక్కితే సామాన్య ప్రజలకు పెద్ద టాస్క్ అన్నట్టే ఉంటది పరిస్థితి. అందుకే సీఎం రేవంత్ అన్న నా కాన్వే కోసం ట్రాఫిక్ ను గంటల కమానం ఆపొద్దు, తొవ్వ మీద నుంచి పోయే జనాలకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పిండు. కానీ ట్రాఫిక్ పోలీసులు చక్కగా పనిచేయకపోయేటాలకు ఆ గోసలు మాత్రం తప్పలేవు పోండ్రి. దొంగలల్లా చాలా రకాలుంటారోలా. కొందరు కండ్ల ముంగట కోట్ల రూపాయలు కనిపించిన పాయస సుతం ముట్టుకోరు, మేలిమి బంగారానికే సూటి వేస్తారు. ఇంకొందరేమో గుళ్ళకు మాత్రమే కన్నాలేసేటోళ్ళు, బ్యాంకుకు పోయే పబ్లిక్కే సూటు పెట్టేటోళ్ళు ఉంటారు. ఎవ్వలేని చూసి ఏటీఎంలకు, అర్ధమరాత్రుల వైన్స్ దుకాణాలకు, ఇక మబ్బుగాల ఊర్ల మీద పడే షెడ్డీ గ్యాంగ్లను, మాస్క్ గ్యాంగ్లను, బ్లేడ్ బ్యాచ్లను చూస్తుంటాం గాని ఈ సొంటి దొంగనైతే ఇప్పటిదాకా ఏడ చూసిండరోలా. ఓష్ని దోస్తుగాడు బ్యాగ్ చదిరినట్టు ఎంత అల్కగా చదురుతున్నాడో కదా నోట్ల కట్టెలను. తాళాలు వలగొట్టి బండ్ల మీద షేజింగ్లు చేసి నిద్ర చెడగొట్టుకుని డ్యూటీ చేసే అవసరమే లేకుండా అల్కగా దోసుకపోయే ఛాన్స్ ఇచ్చినట్టున్నాడు కదా ఈయన దొంగకు. గుజరాత్ దిక్కు అహ్మదాబాద్ కాడున్న మానెక్ చౌక్ లా దొంగోడు వెనకమాల నడుచుకుంటేనే 5.5 లక్షల రూపాయలను ఎత్తుకపోయి చరిత్ర సృష్టించిండు. బ్యాగుల పైసలున్న సోయి సుతం లేదు ఈ జబ్బల బ్యాగ్ ఆయనకు. బ్యాగుల పైసలు లోపటేస్తున్నా పట్టించుకోకుండా నిమ్మలంగా ఫోన్లో మాట్లాడుకుంటా పోతూనే ఉన్నాడు. దగ్గర నిమిషంలోనే బ్యాగులున్న 5.5 లక్షలను పోతం పట్టిండు దొంగోడు. మరి ఈ బ్యాగ్ అన్న ఫోన్ మాయల వాడి ఇంటికి పోయినాక చూసుకున్నట్టున్నాడు. పైసలు మాయమైనా అని లబలబ మొత్తుకొని టానకు పోతే బుడ్డ కెమెరాలలో చూసి పైసలు ఎట్లా మాయమైనాయో రివీల్ చేసిండ్రు కాకీలు. సొంత తప్పే అని తెలిసి షాక్ అయి షేక్ అయినట్టున్నాడు అన్న. నీ అసొంటి సోయిలేనోళ్ళు చేయబట్టే ఈసొంటి దొంగ బడివేగాలు ఉట్టుకొస్తున్నారని 4 జోపినట్టున్నారు కాకీలు. ఈసొంటి సీన్లు సినిమాలో చూసి గింత సోయి లేకుండా ఉంటారా అని అనుకునేది గాని ఈ సొంటోళ్ళని చూసినాక నిజమే అనిపిస్తున్నది పోండ్రి. జనాలు బ్యాగుల పైసలు పట్టుకొని పోయేటప్పుడు జర్రంత భద్రం మారి పైసలుంటే బ్యాగును ముంగటేసుకోండ్రి. ఒకవేళ ఎన్కేసుకున్నా ముందుగాల ఎవరు పోతున్నారు ఏం కథ ఓ కంట కనిపెట్టుకోండ్రి. లేకుంటే దొంగతనం చేసేటోళ్లకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టే అవుతుంది చూసుకోండ్రి. మళ్ళా అటెంక చెప్పలేదనొద్దు. ఇయాల రేపు మనుషులకు తగ్గట్టే మారుతున్నాయల్లా కోతులు. పాత జమానా కోతులు లెక్క పచ్చి పండ్ల బ్యాచ్ కాకుండా నాన్ వెజ్ దుంకల తిండికి అలవాటు పడ్డాయి. వెనకట నరమానవులను చూసి ఆమడ దూరంలో ఉండేటి గాని మనుషులు వానరాల నుంచే వచ్చిండ్రని ఇప్పుడు నరమానవులతోటే టైం పాస్ చేస్తున్నాయి. మనుషులు తినే తిండి, తాగే నీళ్లకు, ఉండే జాగలకే అలవాటు పడ్డది జాలదన్నట్టు మనుషులు ఎంతో ప్రేమ చూపెట్టి గౌరవించే కరెన్సీ కట్టలను చూతాం వానరాలు ఎంతో పాయరంగా చూసుకుంటున్నాయి. కావాలంటే మీరే చూడుండ్రోలా. అగో వానరాలన్నారు గిన్నేమో మనుషులు ఎర్రటి ఎండల్లా ఒక తీరుగా తిప్పలు పడుతున్నారని గరానికి రాకుండ్రోళ్ళు. కరెన్సీ నోట్ల మీద మనుషులింత మమకారం చూపెట్టేటట్టు చేసింది గీ చెట్టు మీదున్న వానరమేనోల్లా. ఆగో అదెట్లా అంటారా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ కాడున్న జిల్లా కోటలా ఒక వకీల్ సాబు చేతి సంచిలా పైసలు పట్టుకొని నడుచుకుంటా పోతున్నాడట. ఇక ఒకటే పారి మీద పడి సంచినెత్తుకపోయింది వానరం.
ఇక చూడుండ్రి దాని తమాషా. కళ్ళు తాగక ముందే తాగినట్టే చేసింది. సంచిని పర్ర పర్ర జింపి కిందున్నోళ్ల మీద కోతి నోట్ల వాన కురిపించింది. కిందున్నోళ్లు పిలిచినప్పుడల్లా ఒక్కొక్క కట్ట ఇసురుకుంటా వకీల్ సాబ్ కు సినిమా చూపెట్టింది పోండ్రి. పాపం వకీలన్నా చేసేదేం లేక కింద పడ్డ నోట్లను ఏరుకొని జోబులో పెట్టుకున్నాడు. వకీల్ సాబు ఏ ఉఠావో అనుకుంటా కింద పడ్డ నోట్లను చుట్టుముట్టోళ్ళు చూపెడుతుంటే ఒక్కొక్క నోటును ఏరుకున్నాడు. పోలీసోళ్ళు సుతం అక్కడికి చేరి అన్ని పైసలు ఎదిరించిండ్రు. వకీల్ సాబు 2 లక్షలు పట్టుకుపోయిందట గాని అటు ఇటు ఓంగా దొరికినాయి అయితే 1,91,000 తతిమ 9,000 కోతి ఖాతాల పడ్డాయి. మంకీ ట్యాక్స్ కింద కట్టయిపోయినాయని అక్కడున్నోళ్ళు ఎడ్డియ పట్టిండ్రు. కానీ ఇయాల రేపు నిర్యాధ్వానంగా తయారైతున్నాయోల్లా కోతులు ఇట్లనే ఊర్లలో మకాం పెడితే మనుషులు ఊర్లు ఖాళీ చేసి పచ్చటి జంగళ్లకు పారిపోసొత్తది కావచ్చు పోన్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ల మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇజంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.